శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ 28 రోజులు వీరికి ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉంటాయి, ఏవైనా వివాహ సంబంధాలు వస్తాయా, దాంతోపాటు ఏదైనా ఉద్యోగ ప్రమోషన్లు వస్తాయా అనే విషయాన్ని మాట్లాడుతున్నానండి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, ఉత్తరాభద్రం 3 పాదాలు కలుపుకుంటే కుంభరాశిలోకి వస్తారు. ఇకపోతే మనకుండే 9 గ్రహాల సంచారం వల్ల రవి భగవానుడు 1వ స్థానంలో ఉన్నాడు మకర రాశి వారికి, కుంభరాశి వారికి. ఈ కుంభరాశికి 1వ స్థానంలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ శరీరము మీకు సహకరించకపోవచ్చును, కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. సూర్య నమస్కారాలు చేయండి. కనీసం సూర్య నమస్కారాలు మీకు రాకపోయేది ఉంటే ఉదయం లేచి స్నానం చేసి సూర్య భగవాను ముందు 2 చేతులు జోడించి కొన్ని నీళ్లు తర్పణంగా వదిలేసి ఆ సూర్య భగవాన్ని నమస్కరించండి, సరిపోతుంది. మంత్రాలు చదవలసిన అంత పెద్ద అవసరం మీకు లేకపోతే అలాగే చేయండి. ఒక 2-3 నిమిషాలు సూర్య భగవాను ముందు నిలబడండి, చాలా బాగా ఉంటుంది. ఇకపోతే కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు పరస్పర విరోధాలు జరుగుతుంటాయి, వ్యాపారంలో గొడవలు జరుగుతుంటాయి, ఏదైనా మీకు పోలీస్ కేసు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. బుధుడు 1వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 1వ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారం చేసే వారికి మంచి అనుకూలమైన సమయము. మీకు ఆర్థికంగా వ్యాపారంలో పుష్టి జరుగుతుంది, ఆర్థికంగా లాభం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా మనకు గురువు 5వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా చాలా శుభ సూచకము. గురువు కనుక 5వ స్థానంలో ఉన్నప్పుడు సంతానంలో ఒక అభివృద్ధి జరిగి మీకు ఉండబడే సంతానంలో మీ కొడుకు కానీ కూతురు కానీ ఒక అభివృద్ధి జరిగి ఉద్యోగము లేదా ఇంకా ఏదో జరిగి మీకు ఆర్థికంగా మీ కుటుంబాన్ని నిలదొక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సంతానం వల్ల మీరు లబ్ధి చేకూరుతారు. దాంతోపాటు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో గురుబలం ఉంది కాబట్టి వివాహ యోగ్యతకు అర్హుడు. ఇప్పటి వరకు వివాహాలు కాక వెంపర్లాడుతూ ఉన్న ఈ కుంభరాశి యువతి యువకులకు మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే గురుబలం వచ్చేసింది. మీరు వివాహానికి రెడీగా ఉంటే వివాహాలు జరుగుతాయి. ఫిబ్రవరి మాసం 20వ తారీఖు నుంచి వివాహాలు ప్రారంభమవుతున్నాయి. మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. మీకు అనుకున్నంత మంచి సంబంధం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ మనసును ఏకాగ్రతగా పెట్టి దైవాన్ని కనుక ఆరాధించుకుంటూ వెళ్తే గురుబలం వల్ల మీకు మంచి వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుడు 1వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కనుక 1వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు, విందులు, వినోదాలు, తర్వాత పెళ్ళిళ్ళు, ప్రయాణాలు కూడా బాగా జరుగుతాయి. శని భగవానుడు 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో ఉంటే మీకు శని నడుస్తుందని అర్థం. ఈ శని వల్ల కొద్దిగా పనులు ఆలస్యమవుతాయి, కానీ గురుబలం ఉన్నదని కాబట్టి మీకు ఆ పనులు తేలికగా అవకాశం ఉంది. ఈ ఆలస్యాన్ని గురువు తగ్గిస్తాడు. గురుబలం ఉంటే శని వల్ల కొంతవరకు మనకు నష్టం జరిగినా కానీ చివరికి మాత్రం లాభం జరిగే అవకాశం ఉంది. ఇక జన్మంలో రాహు ఉన్నాడు. రాహు వల్ల మానసిక ఒత్తిడి, పంద్యాలు కానీ జూదాలు కానీ దయచేసి ఆడకూడదు. షేర్ మార్కెట్ బిజినెస్ జోలికి వెళ్ళకండి. కుంభరాశి వారు నష్టపోయే అవకాశం ఉంది. దాంతోపాటు దుర్వ్యసనాలకు లోనయ్యే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి మీరు ఆ వ్యసనాల జోలికి వెళ్ళకండి. దయచేసి ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి. రాహు వల్ల చాలా ఇబ్బంది ఉంది. కేతు 7వ ఉన్నాడు. కేతు 7వ ఉన్నందుకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని కొంచెం నెమ్మదిగా చేసుకోండి. ఇవన్నీ కనుక కొన్ని లోపాలు మీకు ఉన్నా కానీ గురువు వాటిని సరిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇకపోతే ఇంకా మంచి అభివృద్ధి కావాలనుకుంటే, ఈ సమస్యలన్నీ తొలగాలనుకుంటే పదే పదే చెప్తూ ఉంటాను, ఈ రాహు యొక్క బాధను తొలగించుకోవాలనుకున్నా కానీ, శని యొక్క బాధను తొలగించుకోవాలనుకున్నా కానీ దుర్గాదేవిని ఒక 5 వారాలు మీరు మీ దగ్గర ఉండే దుర్గాదేవికి వెళ్ళండి. కాళికామాత అయినా కానీ ఎవరైనా కానీ స్త్రీమూర్తి దగ్గరికి వెళ్ళి దుర్గామాత అయితే అక్కడ సింహం ఉంటుంది అమ్మవారి ముందు. ఆ అమ్మవారి పైన ఉండే కుంకుమను, ఆ సింహం పైన ఉండే కుంకుమను నుదుటి ధరించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను, దాన్ని కూడా ఊకే పదే పదే చదవండి. దానివల్ల మీకు ఈ రాహు వల్ల కానీ శని వల్ల కానీ మీకు నష్టం జరగకుండా ఉంటుంది. ఓం ధూమ్ దుర్గే నమః. ఓం ధూమ్ దుర్గే నమః. ఇది మహామంత్రం అండి.
మూడు అక్షరాలే కావచ్చు, కానీ చాలా అద్భుతమైన మంత్రం, చాలా చక్కగా పనిచేస్తుంది. మానసిక ధైర్యం కలుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది, సమస్యలన్నిటికీ ఇట్టే పరిష్కారం చూపెట్టడం జరుగుతుంది. ఇది మొత్తానికి కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఉండే ఫలితాలు. ముఖ్యంగా చెప్తున్నాను, గోచారం అనేది కేవలం కొద్ది రోజులు మాత్రమే విశ్లేషిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు ఉద్యోగం అవుతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు గృహాన్ని నిర్మించుకుంటాము అనే ఆలోచనలు కానీ, ఏదైనా సమస్యలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాలనుకుంటే జాతకాన్ని మాత్రమే పరిశీలించాలి. జాతకాన్ని బట్టి జీవితం నడుస్తుంది, కానీ గోచారం అనేది ఇప్పుడుండే పరిస్థితులకు జరుగుతాయా లేదా అని అంచనా వేసే విషయమే, కానీ అది పూర్తి స్థాయిలో మీకు లాభాన్ని చేకూర్చదు. కాబట్టి మీకు ఏదైనా కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు జాతకమే పరిష్కారం చేస్తుంది. జాతక లోపాల వల్ల ఏళ్లకు ఏళ్ళు జీవితం పోతూ ఉంటుంది. కాబట్టి ఏ దశ నడుస్తుంది, ఆ దశ మనకు యోగకారమా కాదా, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏ ప్రత్యర్థి దేవతను మనం పూజించాలి, ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకు ఎంతో అంతో లాభం జరుగుతుందనే అంశం తెలియజేసుకోవాలంటే ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి. సంవత్సరాల కొద్దీ వేచి చూస్తూ ఆర్థికంగా వెనుకబడి ఉద్యోగాలు లేక, దాంతోపాటు వివాహాలు కాక ఉన్న యువతి యువకులకు నేను సూచిస్తున్నాను, జ్యోతిష శాస్త్రం అనేది ఒక పక్క ప్రణాళికబద్ధమైన ఒక వ్యవస్థ. అది గణితాన్ని ఆధారంగా చేసుకొని, గ్రహాలను ఆధారంగా చేసుకొని, దైవాన్ని చేసుకొని మనకు లెక్క చేసి ఇస్తుంది. ఆ లెక్క ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది. మనకు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఇలా చేయండి అని ఒక మార్గాన్ని సూచించేది జ్యోతిష శాస్త్రము. దాన్ని అనుసరించి లక్షల మంది, వేల మంది ఇప్పటి నుంచి యుగ యుగాల నుండి లాభం పొందుతున్నారు. మీరెందుకు కాకూడదు? మీకు ఏదైనా జాతక లోపాలు ఉన్నాయని భావించినా కానీ, ఏదైనా కష్టాలు ఉన్నాయని భావించినా కానీ, ఒక్కసారి ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ను పంపించండి. దానివల్ల మీకు ఎంతో అంతో పరిష్కారం దొరుకుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.